ఈ హైదరాబాద్కు ఏమైంది? ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదేదో ఇరాన్లోనో యుక్రెయిన్లోనో జరిగిన దాడికి సంబంధించిన విజువల్ కాదు. ఇది మీరు చూస్తోంది మన హైదరాబాద్, మన చెర్లపల్లికి సంబంధించి. మన చెర్లపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం. ఏం జరిగింది? సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడ్డానికి కారణం ఏంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంటల ధాటికి అక్కడ రసాయన డ్రమ్ములు ధడేల్ 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 మన ఎగురుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రసాయన డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. మంటల ధాటికి పేలిపోతున్నాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు ముక్కుంది. కెమికల్ వాసనతో స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. భారీ శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ప్రజలు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అదే కెమికల్ కంపెనీ అట, మళ్ళీ పక్కన లబ్బర్ కంపెనీ ఒకటి. बड़ा हो रहा पूरा। అదిగో 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 మీరు చూడొచ్చు. మీరు ఆ శబ్దాలు వినట్టు కనుక థర్డ్ 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 మన పేలుతున్నాయి. ఆ సౌండ్లు మీరు వినొచ్చు. అంటే ఏ స్థాయిలో అక్కడ బీభత్సం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చెర్లపల్లిలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి. దట్టమైన పొగలు ముక్కుంది. కెమికల్ వాసనతో అక్కడ స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మంటలు అదుపులోకి రావటం లేదు. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కావడం, అందులోనూ రసాయన డ్రమ్ములకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అంటుకోవడంతో ఈ ప్రమాదం భారీ స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, నగరం నడిబొడ్డున చెర్లపల్లికి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలం కొద్ది రోజుల క్రితమే చెర్లపల్లి న్యూ రైల్వే టర్మినల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగిందంటే అక్కడ ఏ స్థాయిలో సిటీ ఎక్స్పాండ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేస్తుంది. చెర్లపల్లి దగ్గర జరిగిన ప్రమాదం ఒక్కసారి మీరు వింటే కనుక దూరంలో ఉన్న ఆ శబ్దాలు మీకు వినిపిస్తాయి. ఆ డ్రమ్ములు పేలుతున్న సౌండ్లు మీరు వినొచ్చు. మీరు నా మాట నమ్మట్లేదు కదా, ఒక్కసారి మీరే వినే ప్రయత్నం చేయండి. ఒక్కసారి క్లోజ్ లోకి వెళ్ళినప్పుడు ఆ భారీ శబ్దాలు, డ్రమ్ములు పేలే శబ్దం కూడా మీరు వినొచ్చు. రైట్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం పక్కన ఉన్న మిగతా కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు, మిగతా ఫ్యాక్టరీలు కూడా వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది బహుశా హైదరాబాద్ చరిత్రలోని అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదంగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరే చూస్తున్నారు ఏ స్థాయిలో దాదాపుగా 100 అడుగుల మేర మంటలు ఎగసి పడుతున్నాయా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విజువల్ చూస్తుంటే అది అర్థమవుతోంది. ఎక్కడో దూరం నుంచి ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటేనే మంటలు ఆ స్థాయిలో ఉన్నాయంటే ఆ పొగ స్థాయిని మీరు చూడొచ్చు. దట్టమైన నల్లటి పొగ పూర్తిగా ఆవరించేస్తుంది. దీంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకవేళ ఎవరైనా చెర్లపల్లిలో కనుక ఉండుంటే, ఈ స్టోరీ చూస్తూ ఉండుంటే మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చెర్లపల్లిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేస్తాను. అక్కడ నిజంగా అటువైపు వెళ్ళే అవకాశం ఉందా, అక్కడ స్థానికులకి ఏమైనా ప్రమాదం ఉందా, అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఉందా, అక్కడ ఏమైనా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఉందా, అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఇళ్లకు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ఉందా, ఒకవేళ చెప్పే ప్రయత్నం చేయండి. నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ అటువైపు వెళ్ళడానికి ఏమైనా అవాయిడ్ చేయగలిగితే కనుక చేసే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చెర్లపల్లిలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే సుగణ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అక్కడ ఉన్నవన్నీ కూడా ఫైర్ సర్క్యూట్ వల్ల ఇదంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుందా, లేకపోతే కెమికల్ ఎక్స్ప్లాయిటేషన్ అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే
సమ్ వరుణ్ టెక్నాలజీస్ అంటూ కూడా కామెంట్ చేయడం జరుగుతోంది. వెరీ హై ఫ్లేమ్స్ అంటూ కూడా, అంటే నో ఛాన్స్ టు కమ్ హియర్, ఎవరు అక్కడికి వచ్చే అవకాశం లేదంటూ కూడా వరుణ్ టెక్నాలజీస్ నుంచి ఎవరో కామెంట్ చేయడం జరుగుతోంది. సో అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఎవరైనా చేరుకుంటున్నారా, ఏం జరిగింది? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్లయితే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా రంగంలోకి దిగారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా భారీ అగ్ని ప్రమాదం, అంటే చెల్లపల్లి ఏరియాలో మొట్టమొదటిసారి, అంటే గతంలో జరిగినప్పటికీ కూడా ఇది మాసివ్ ఎక్స్ప్లాయిటేషన్ బ్లాస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కెమికల్ డ్రమ్స్ పూర్తిగా ఫ్యాక్టరీ అంతా కూడా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి కెమికల్ డ్రమ్స్ అవంతా కూడా వ్యాపిస్తూ ఉంటది. ఒక కెమికల్ కి అంటుకుంటే పూర్తిగా అన్ని కెమికల్ డ్రమ్స్ కి కూడా అంటుకునే సిచ్యువేషన్. దాని పక్కననే రోడ్ ఆనుకొని ఉంది. ప్రజలు కూడా కొంచెం భయభ్రాంతిలోకి గురవుతున్నారు. ఆ దట్టమైన పొగలు, నల్లటి పొగల వల్ల కొంచెం సఫకేటింగ్, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఎప్పుడైతే కామెంట్ లో రియాక్ట్ అవుతున్నారు అక్కడ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నేను కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రావులపల్లి వినయ్ కుమార్ కమెంట్ చేస్తున్నారు, 3 ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయంటూ కూడా ఇక్కడ మరి ముఖ్యంగా వరుణ్ ఆఫ్ కోర్స్ రావులపల్లి వినయ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. 3 ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయంటూ కూడా రావులపల్లి వినయ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భారతి చెప్పడం జరుగుతుంది, చాలా పొగలు వస్తున్నాయి, మౌలాలి వరకు పొగలు కనిపిస్తున్నాయి అంటూ కూడా, అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా భారతి కూడా టెక్స్ట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి అలర్ట్ చేద్దాం హైదరాబాద్, ఒక్కసారి అలర్ట్ అలర్ట్ అలర్ట్. మీ వాళ్ళకి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, చెప్పే ప్రయత్నం చేయండి. భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. మరీ ముఖ్యంగా ఈ కథలు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. కానీ అక్కడ ఏం జరుగుతోంది అలా అలర్ట్ చేయడం, మిమ్మల్ని అలర్ట్ చేయడం, అలాగే మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. కంటిన్యూ చేస్తున్నాను, కామెంట్స్ రావడం జరుగుతోంది. రాజు చెప్పడం జరుగుతోంది ఇక్కడికి రావడం కుదరదు, ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పేందుకు కంట్రోల్ కావడం లేదు. ఓ మై గాడ్, 5 ఫైర్ ఇంజన్లు కూడా 5 ఇంజన్లు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నా, మంటలు అదుపులోకి రావటం లేదంట. మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అంటూ మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. అవాయిడ్ ద రూట్, ఏ రూట్ అవాయిడ్ చేయమంటారు? మాచర్ల వీణ ఒక్కసారి మీరు టెక్స్ట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఐ విల్ కమ్యూనికేట్. రాజు బొంకూరి సెయింగ్ చెర్లపల్లి ల్యాండ్ మార్క్ ప్లీజ్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఎస్, నేను చెప్తాను ఎక్కడ ఏంటి అనేది. అలాగే ఇండస్ట్రీ నేమ్ ఏంటంటూ కూడా సమ్ అదర్ రైట్. ఒక్కసారి లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు విజువల్ చూస్తున్నారు, ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత లాంగ్ డిస్టెన్స్ నుంచి తీస్తున్నప్పటికీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. పీపుల్ కమింగ్ ఫ్రమ్ కేబుల్ రోడ్ ఫ్రమ్ NFC అవాయిడ్ ద IDA phase 1 రూట్ అంటూ రైట్. మాచర్ల వీణా సెయింగ్ ఎక్కడ అవాయిడ్ చేయాలనేది. పీపుల్ కమింగ్ ఫ్రమ్ కేబుల్ రోడ్ ఆర్ ఫ్రమ్ NFC అవాయిడ్ ద IDA phase 1 రూట్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. దీంతో పాటు ఎస్ చాలా మంది చెప్పడం జరుగుతోంది మిలీనియం ఫ్యాక్టరీ బర్న్డ్ అంటూ కూడా, మొద్దులూరు మిలీనియం ఫ్యాక్టరీ అంటూ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఆర్టీవీ ఏది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కేవలం కమెంట్ల రూపంలో మాత్రమే వస్తున్న అంశాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఐ రిక్వెస్ట్, ఆఫ్ కోర్స్ ఎవరు ఫేక్ కమెంట్స్ చేయరనే భావిస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ సివియర్లీ హైలీ అలర్ట్ ఇష్యూ. కాబట్టి దయచేసి ఐ నో మీరు ఎవరు అలా చేయరు, ఒకవేళ ఎవరైనా అలా అటువంటి ఏమైనా ఉద్దేశం ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. జస్ట్ ఇట్స్ మై రిక్వెస్ట్, నాట్ కమాండ్, నాట్ అ సజెషన్, ఇట్స్ ఎ రిక్వెస్ట్, ప్యూర్లీ రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మనందరూ కలిసి చేయి కలిపితేనే కనీసం ఒక్క ప్రాణమైన రక్షించగలుగుతాం. ఇది ఎప్పుడు ఆర్టీవీ చేస్తుంది, ఇదే చేయగలుగుతోంది, ఇది చేసి చూపిస్తోంది సోషల్ మీడియా వేదికగా. నెక్స్ట్ మరికొన్ని కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. దాంతోపాటు ఎస్, డెత్ గురించి నేను ఎక్కడ ఏం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే హోప్ అందరూ బాగుండాలని కోరుకుందాం. NFCకి కూడా అంటుకుంది అంటూ దినేష్ కార్తీక్ సెయింగ్. సుగుణ కెమికల్స్ కంపెనీ నేమ్ అంటూ కూడా కోలా శ్వేత చెప్పడం. బ్రో కాప్రా నుంచి కనిపిస్తుంది ఆ ఫైర్ అంటూ ఓ మై గాడ్, ఎక్కడ కాప్రా ఎక్కడ చర్లపల్లి అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరికొంతమంది చెప్పడం జరుగుతోంది సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీ చర్లపల్లి phase 1 అంటూ ఏదో చెప్పడం జరుగుతోంది. ఆ సిచ్యువేషన్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరిని అవాయిడ్ చేయమందాం, మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అక్కడ హారబుల్గా ఉంది అంటూ కూడా తెలుస్తోంది. అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా, పోలీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అంటూ కూడా
అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇద్దరు చనిపోయి ఉండొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్టీవీ వీటిని ధృవీకరించడం లేదు. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ అందరూ అక్కడ బాగుండాలని చెప్పి కోరుకుందాం. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆ డ్రమ్ములు పేలుతున్న సౌండ్ మీరే విందురు కానీ. बड़ा हो रहा पूरा కెమికల్ కంపెనీ ఏంది? అదే కెమికల్ కంపెనీ అట. మళ్ళీ పక్కన రబ్బర్ కంపెనీ ఒకటి. దానికన్నా ఫోన్ చేసలేదా? నీళ్ళకన్నా ఫోన్ చేయలేదు. బడా हो रहा पूरा ఫోన్ చేయ ఆ కెమికల్ కంపెనీ ఏంది? రైట్, అది అక్కడ పరిస్థితి. డిఫరెంట్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. కాపర్ నుంచి కొంతమంది కనిపిస్తుందంటూ కామెంట్స్ చేయడం జరుగుతోంది. మరి కొంతమంది ఇప్పుడే టెక్స్ట్ చేయడం జరుగుతోంది. మరియు ముఖ్యంగా నేను మాట్లాడుతున్న టైంలోనే చాలా మంది కామెంట్స్ చేశారు. కొన్ని కామెంట్స్ నేను మిస్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నేను ట్రై చేస్తున్నాను కన్వే చేయడానికి, ఎందుకంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కొంతమంది చెప్పడం జరుగుతోంది. లైవ్లో ఇప్పుడు చూసా సర్వోదయ సాల్వెంట్స్ చెర్లపల్లికి సంబంధించి కూడా దాన్ని పక్కన ఉన్న కంపెనీ కూడా ఫైర్ అంటుకుంది అంటూ జక్కుల మల్లేష్ ఇన్ఫాక్ట్ ఈ లైవ్ చూస్తున్నప్పుడు కామెంట్ చేయడం జరుగుతోంది. జక్కుల మల్లేష్ చెప్పడం జరుగుతోంది, ఇట్స్ క్లోజ్ టు ఎన్ఎఫ్సి, వెరీ డేంజరస్ అండ్ ఫైర్ కమింగ్ టు క్లోజర్ స్లోలీ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ అక్కడ ఎవరైనా నివాస సముదాయాలు ఉంటే కనుక సో దట్ వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగే వాళ్ళం అవుతాం మనం. అట్ ద సేమ్ టైం ఒకటే అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక అరౌండ్ 6:58కి నేను అక్కడి నుంచి వచ్చాను అంటూ కొంతమంది వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఫేజ్ 1 చెర్లపల్లికి సంబంధించి అంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి ఆ 3 విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయో, ఏ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయో, రసాయన డ్రమ్ములు, ఆ కెమికల్ డ్రమ్ములు పేరిన శబ్దాలు కూడా మనం అక్కడ వినొచ్చు. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా చెర్లపల్లిని ఉలిక్కి పడేలా చేస్తుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ఎంతమంది ఇన్ఫాక్ట్ ఎన్ని ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి, ఏ స్థాయిలో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి, మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయి? ఇన్ఫాక్ట్ పక్క ఫ్యాక్టరీస్ కూడా మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. సుగుణ కెమికల్ ఫ్యాక్టరీలో ఒకటేసారిగా మంటలన్నీ ఎగిసిపడ్డాయి. దట్టమైన మంటలు అని మంటలకి పూర్తిగా రసాయన డ్రమ్స్ అన్ని కూడా ఎగిరి పడుతున్నాయని కూడా పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు కెమికల్ వాసనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. డ్రింకింగ్ ప్రాబ్లం అవుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. భారీ శబ్దాలతో భయప్రాంతాలకు గురి అవుతున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు, ఫైర్ వారియర్స్ అందరూ కూడా రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఫ్యాక్టరీ అక్కడ ఉందో సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ పక్కనే రోడ్ ఆనుకొని ఉంది. ప్రజలందరూ అక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. రోడ్ అక్కడ అందరూ కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే దట్టమైన పొగలతో మొత్తం వాసనంతా గుమ్ముగూడింది. మరోవైపు ఆ ఎక్స్ప్లోజర్ అనేది కూడా చాలా పెద్ద బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఆ ఫ్యాక్టరీ అంతా ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. చెంగిచెర్లలో ఉన్న వ్యక్తి 4 కిలోమీటర్ల నుంచట. అయినప్పటికీ సాయి కిరణ్ కొల్లా ఈ సేయింగ్ చెంగిచెర్ల ఈజ్ అవే ఫ్రమ్ 4 kilometers, ఫైర్ ఇస్ విజిబుల్. 4 కిలోమీటర్ దూరంలో కూడా ఈ మంటలు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఎటువంటి స్థాయిలో ఉందో ఒక్కసారి మాత్రం స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఏం జరుగుతుందో తెలియదు. సోషల్ మీడియా దద్దరిల్లిపోవాలి ఈరోజు అక్కడ ప్రాణాన్ని కాపాడాలంటే. హైదరాబాద్ అలర్ట్ అలర్ట్ అలర్ట్. చెంగిచెర్లకు సంబంధించి అక్కడి నుంచి 4 కిలోమీటర్ దూరంలో కూడా మంటలు కనిపిస్తున్నాయంటే ఇక్కడ చెర్లపల్లిలో ఏ స్థాయిలో విజువల్స్, ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సాయి కృష్ణ కొల్లా ఈస్ ఇన్ఫాక్ట్ కామెంట్ చేయడం జరుగుతుంది. చెంగిచెర్ల ఈజ్ అవే ఫ్రమ్ 4 kilometers, ఫైర్ ఇస్ విజిబుల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. అనేదో విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ మంటలు ఏ స్థాయిలో వ్యాపించాయి, ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందో ఒక్కసారిగా మంటలు ధడేల్మని పేలిన తర్వాత నిప్పులు, ఆ మంటలు
వెళుతున్న ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు వినొచ్చు, ఆ సౌండ్స్ మీరు వినొచ్చు. అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుంటున్నాయి, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. కానీ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి మాత్రం తీవ్రమైన కఠినంగా శ్రమించాల్సి వస్తోంది. ఆ మంటలు పక్కనున్న ఫ్యాక్టరీలు కూడా అంటుకుంటున్నాయంటూ కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ ఎటువంటి భయాందోళన వాతావరణం ఉందో ఒకసారి చూద్దాం. రూమ్ లో మంట తగ్గింది కిరణ్. ఏం కంపెనీ అది? అరే వైట్ కలర్ కుక్క పెట్టుకుని ఒక ముసలాడు ఎప్పుడు ఉంటాడు చూసినా వాడ, ఎప్పుడు సిలిండర్లో అక్కడ పోతాడు. వా ఇది ఈరోజు తగ్గదురా, తగ్గది కష్టం. తక్కువ మంట వస్తుందా? దేవుడి దయ వల్ల వర్షం పడితే ఒక గంటన్నర గట్టి పడితే దేవుడు కరుణించి వర్షం పడిపిస్తే అది చూసారుగా, వాళ్ళొక్కటే కోరుకుంటోంది దేవుడి దయ వల్ల వర్షం పడాలి. గంటన్నర వర్షం పడితేనే మంటలు అదుపులోకి వస్తాయంటూ వాళ్ళు కోరుకుంటున్నారంటే అక్కడ స్థానికులు ఏ స్థాయిలో భయాందోళన నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మంటని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కెమికల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, మంటలు కొన్ని కిలోమీటర్ల మేరకు, ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే 4 కిలోమీటర్లు అంటున్నారు. 4 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ మంటలు కనిపిస్తున్నాయంటూ చెప్పడం ఈ ఘటన తీవ్రతను అర్థం పడుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా ప్రస్తుతం అప్డేట్స్ అందించేందుకు వాటిని అప్డేట్స్ ని ఫాలో అప్ చేస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ తన దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రెసెంట్ ఏం జరుగుతోంది, ఎంతవరకు వచ్చాయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ ని డౌన్ చేసేందుకు ఆపరేషన్స్ కావచ్చు, ఎంతవరకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ని మెసేజ్ ని పాస్ చేయండి, చెర్లపల్లికి పంపించండి, చెర్లపల్లికి వెళ్ళే వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి నుంచి వచ్చే వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి ఉంటున్న వాళ్ళకి పంపించండి, చెర్లపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫోన్లు చేయండి, కామెంట్ చేయండి, ఇన్ఫాక్ట్ వాళ్ళకి సంబంధించి మెసేజ్లు చేయండి, ఒక్కసారి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం చెర్లపల్లి అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం మిగిలిన ఫ్యాక్టరీలు కూడా అంటుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బహుశా కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, చెర్లపల్లి చరిత్రలోని ఇది అత్యంత భీకరమైన అగ్ని ప్రమాదం, ఇది అత్యంత భారీ అగ్ని ప్రమాదం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందిని ఇంకా కావాల్సి ఫైర్ ఇంజన్స్ ఇంకా యాడ్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ మంటలు పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు అంటుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ ప్రమాదం కనుక పెరిగితే పక్కన ఉన్న నివాస సముదాయాలకు అంటుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూశారు. ఈ మంటలు అదుపులోకి రావాలంటే భయంకరమైన వర్షం పడాలి, గంటన్నర సేపు వర్షం పడితేనే కానీ మంటలకు అదుపులోకి రావంటూ చెప్పడం ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అర్థం పడుతున్నాయి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ మంటలు ఏ స్థాయిలో ఉన్నాయి, వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది? ఇప్పటికే చూసుకుంటే కూడా మంటలు సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు అయితే క్లియర్ గా కనిపిస్తుందనే పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. ఇద్దరు చనిపోయారని అంటూ వార్తలు అయితే పొక్కుకొస్తున్నాయి. అంటే మన వ్యూవర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు. కానీ నిజాలు ఏంటనేది తెలియాల్సిన విషయం. మరోవైపు చూసుకుంటే కూడా డ్రమ్ములన్నీ కూడా ఎగిసి పడుతున్నాయి. అవన్నీ కూడా కెమికల్ డ్రమ్స్ కాబట్టి, మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి అది ఒకటి తర్వాత ఒకటి స్ప్రెడ్ అవుతుంది. పక్కనే ఉన్న ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ కి కూడా మంటలు వ్యాపిస్తున్నాయంటూ సమాచారం వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దీంట్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 నుంచి 3 ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ఇంకా కొంతమందికి కూడా అలర్ట్ ఇచ్చారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా చాలా క్లియర్ గా అయితే చెప్పొచ్చు. అంటే ఎక్కడ దేని వల్ల మంటలు ఎగిసి పడ్డ, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా, లేకపోతే ఇంకా ఆకతాయిలో అక్కడ ఏదైనా ఫైర్ ఏదైనా కాల్చారా, లేకపోతే పూర్తిగా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి యూజువల్లీ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఎక్కడైతే అవుట్స్కట్స్ లో పెడుతుంటారో దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రికాషన్స్ అన్ని పాటించారా లేదా అనేది తెలియాల్సిన విషయం. ఇప్పటికే మంటలంతా కూడా సుమారుగా 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. చాలా దట్టమైన పొగలనే చెప్పొచ్చు. దానివల్ల మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఏదైతే ఆ పొగ ఉందో ఆ పొగ వల్ల మొత్తం ఆ నల్లగా కనిపిస్తుంది అని కూడా భారీగా లౌడ్ సౌండ్స్ వస్తున్నాయి. అంటే పెద్ద సౌండ్లు వస్తున్నాయి. డ్రమ్ములు
డ్రమ్ములు ఎగసి పడడంతో భారీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు చెల్లపల్లి ప్రాంతంలో వెళ్లే వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆ రూట్ ని మాత్రం ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ లో అంటే సుగుణ కెమికల్ ఫ్యాక్టరీ ఏరియా, ఆ ఏరియాని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు సచిన్. ప్రస్తుతం అటుగా వెళ్లే మార్గాలన్నిటి కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెట్రోల్ బంకులు కావచ్చు, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా అక్కడికి ఉండే అవకాశం ఉంటుంది. అక్కడెక్కడికి మంటలు అంటుకుంటే ప్రమాదం ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మిగతా అక్కడ రన్నింగ్లో ఉన్నవి కూడా క్లోజ్ చేయమని చెప్పి కొన్నిటికి అప్పుడు వాలంటీర్గా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని పెట్రోలియం బంక్స్ కావచ్చు అటువే ఎవరిని వెళ్ళొద్దంటూ కూడా డైరెక్షన్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించడం జరుగుతోంది. ఎందుకంటే చెర్లపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, ఎందుకంటే కనుక ఎవరికి ఏం కాలేదు, ఈరోజు ఫ్యాక్టరీ బంద్ ఉంది అంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే ఇంకొంతమంది మాత్రం ఇద్దరు చనిపోయారంటూ కామెంట్ బాక్స్ లో చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సినారియో ఉంది. అయితే ఇక్కడ మరికొంతమంది చెప్పడం జరుగుతుంది, రోడ్స్ అని బ్లాక్ చేస్తారంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. పక్కన ఇండియన్ గ్యాస్ కంపెనీ ఉంది అంటూ మరికొంతమంది ఆద్య కమెంట్ చేశారు. అలాగే ఎవరికి ఏం కాలేదు, ఈరోజు ఫ్యాక్టరీ బంద్ ఉందంటూ సాయి పవర్ స్టార్ ఆయన మెసేజ్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు వీఆర్ ఇన్ చక్రపురం డాడ్స్ గర్ల్ అంటూ కూడా ఒక ప్రొఫైల్ కామెంట్ చేశారు. అలాగే మరికొంతమంది ఈ కంపెనీ పక్కనే ఏ కంపెనీ అయినా ఉందా అంటూ కొన్ని కంపెనీస్కి ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. బట్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావటం లేదు. ఇది కేవలం సోషల్ మీడియా. మరి ముఖ్యంగా ఈ కథను చూస్తున్న వాళ్ళు కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. అక్కడ ఎటువంటి సినారియో ఉంది, అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా రోడ్ బ్లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ లోకలైట్స్ ఎవరైనా, స్థానికులు ఎవరైనా ఈ స్టోరీ చూస్తున్నట్టుంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయంత్రం 8 ఆ ప్రాంతం కావస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో, ఎందుకంటే 8 ఆ ప్రాంతం కావస్తుంది. ఇప్పుడు దాదాపుగా అందరూ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. దాంతోపాటు ఇటు ఉప్పల్ నుంచి కావచ్చు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. 8 ఈ ప్రాంతం అవుతుంది కాబట్టి అక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఫేజ్ 1లో జరిగింది అనేది మరికొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. అటుగా వెళ్ళే రోడ్లకు సంబంధించి బ్లాక్ చేశారంటూ చెప్పడం జరుగుతోంది. మరికొంతమంది 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. కానీ విజువల్స్ మీరు చూస్తున్నారు, మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొంతమంది అయితే మాత్రం 8-9 కిలోమీటర్ల దూరంలో కూడా మాకు మంటలు కనిపిస్తున్నాయి. ఆ మంటలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయి అనేది ఇన్ఫాక్ట్ ఆ తీవ్రత మాకు కనిపిస్తోంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 4 కంపెనీలకు సంబంధించి మంటలు అంటుకున్నాయి. బ్లాస్ట్ అంటూ కూడా బాబీ రామ్ ఆయన కామెంట్ చేయడం జరుగుతోంది. అలాగే NFC నుంచి రోడ్ బ్లాక్ చేశారంటూ కూడా పర్ణికా డిజైనర్స్ వాళ్ళు ఇక్కడ కామెంట్ చేయడం జరుగుతోంది. మా అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ కనిపిస్తోంది. ఎక్కడ కొంతమంది మా అపార్ట్మెంట్ నుంచి కనిపిస్తుంది అంటున్నారు. దాంతోపాటు ప్లీజ్ స్టాప్ ట్రైన్స్ అంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్. RTV మాత్రం ఇది చూపించడం జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడో చెప్పడం జరిగింది RTV అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం చూపిస్తుందని చెప్పి. ఏదైనా ఆపద ఉందా నమ్మండి, RTV మీ ముందుంటుంది. RTV మీకు ముందు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సామాజిక బాధ్యతగా ఏ ప్రమాదం జరిగినా ముందుంటుంది. దాంతోపాటు అక్కడ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా అక్కడ ఏదో వార్త చెప్పేసి వదిలేయడం కాదు, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వరదల సందర్భంలో మేము ఆ ప్రయత్నం చేస్తాం. మీరు అందరూ చేయి కలిపారు. ఆ సందర్భంలో చాలా మందికి మనం చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేయడంలో ఒక అడుగు ముందుకు వేస్తాం. ఈ రోజు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. అటుగా వెళ్ళే వాళ్ళకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు డైవర్ట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోవడమో, లేకపోతే వాళ్ళ చుట్టాలు ఇంటి దగ్గర ఉండిపోవడమో, లేకపోతే వాళ్ళ బంధువులు ఇంటి దగ్గర ఆశ్రయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రమాద తీవ్రత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమాద తీవ్రత ఎక్కువైతే కనుక ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని మనం బహుశా అలా జరగకూడదని కోరుకుందాం, అందరూ కోరుకుందాం. ఈ ప్రమాద తీవ్రత త్వరగా కంట్రోల్లోకి రావాలని కోరుకుందాం. కొంతమంది అయితే కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లేటెస్ట్ న్యూస్ అందుతోంది. చెర్లపల్లికి వెళ్లే రూట్లకు సంబంధించి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రోడ్లు బ్లాక్ చేశారు. దాదాపుగా 3-4 ఫ్యాక్టరీలకి అంటుకుందనేది మనకి సోషల్ మీడియా మన స్టోరీ చూసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సెల్యూట్ టు ఫైర్ ఫైటర్స్ కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఐ హ్యావ్ వీడియోస్ అంటున్నారు. కార్తీక్ ఒకవేళ కుదిరితే కనుక కుడ్ యు ప్లీజ్ సెండ్ us to us. సో ఐ హోప్ ఎక్కడ ఫేక్ కావచ్చు, లేకపోతే ఫేక్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఫేక్ అనేది మాత్రం ఐ నో మీరందరూ
కంకణబద్ధులు లాంటి విషయంలో ప్రజల్ని కాపాడే విషయంలో మనందరూ కూడా కంకణబద్ధులు అవుతూ ఉంటాం. కాబట్టి ఎక్కడ కూడా ఫేక్ అనేది తోవలేకుండా చేయండి. సో దట్ ఎవరికి భయాందోళన గురి చేయకుండా కేవలం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం, కాపాడే ప్రయత్నం చేద్దాం. ఒకరికి ఒకరం ఈ చెయ్యి మాదైతే ఈ చెయ్యి మీ అందరిదైతే ఇలా కలిపితే కనుక ఎవరికి ప్రమాదం జరగకుండా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు చేతులు చాలాసార్లు కలిసాయి, ఈసారి కూడా ఈ చెయ్యి ఇలా కలుపుదాం, ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. చెర్లపల్లి ఘటనకు సంబంధించి ఏం జరుగుతుందనేది అప్ టు డేట్ ఇన్ఫాక్ట్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ఎఫ్సి దగ్గర మంటలు చాలా వస్తున్నాయి ఇంకా అంటూ కూడా నాక్స్రా ఐ థింక్ ఐఎమ్ సారీ ఆ ప్రొఫైల్ నేమ్ బహుశా నేను తప్పుగా చదువుంటే, బట్ అక్కడ చెప్తున్న మాట డోంట్ మూవ్ ఫ్రమ్ సురానా అండ్ ఈసన్ సురానా, ఇక్కడ ఏదో బహుశా సూరారం ఉంటుంది, సూరారం అండ్ ఈసన్ నగర్ రోడ్ అంటూ కూడా దుబ్బాక భాగ్యలక్ష్మి టెక్స్ట్ చేశారు. దాంతోపాటు మరికొంతమంది చెప్పడం జరుగుతోంది ఐఎమ్ సీయింగ్ 5 ఫ్రమ్ అవర్ మౌలాలి అపార్ట్మెంట్, ఇట్స్ ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటూ, అంటే 7 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మాకు ఈ మంటలు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు. ఎన్ఎఫ్సి పక్కనే ఉంటాం, చాలా ఫైర్ అవుతోంది, ఇట్స్ ట్రూ అంటూ చెప్పడం జరుగుతోంది. అలాగే ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు. ఎస్, మనందరూ కూడా స్ట్రాంగ్గా కోరుకుందాం, భగవంతుడా ఎవరికి ఏం కాకూడదంటూ కొంతమంది ఇప్పటికే ప్రార్థనలు చేస్తున్నారు. ఎస్, మీ ప్రార్థనలు ఫలించాలి. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా మంటలు కనుక వ్యాపిస్తే అది మన బతుకు తెరువు మీదే, మన ప్రాణాల మీదే, ఇన్ఫాక్ట్ మన ప్రాణాల మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది, మన బతుకు తెరువు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిందంటే అది తిరిగి మన జోబుకే గండిపడేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి, ఒక ఫ్యాక్టరీ మీద కనీసం 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఫ్యాక్టరీ దగ్ధమైందంటే ఆ కుటుంబాల బతుకు తెరువు ఏమైపోవాలి, దాంట్లో ఎవరైనా చనిపోతే బహుశా అలాంటి జరగకూడదని కోరుకుందాం. స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఎవరికి ఏం కాకూడదని కోరుకుందాం. కానీ అటువంటి ప్రమాదం జరిగితే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, కనీసం నెల రోజులకైనా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అటువంటిది ఏం జరగకూడదని కోరుకుందాం. దాంతోపాటు ఆ ప్రమాద తీవ్రత కనుక పెరిగితే ఇళ్లలోకి జనావాసాల మీద కనుక మంటలు వ్యాపిస్తాయి. లాస్ ఏంజలస్ దగ్గర పరిస్థితి చూసాం. భగవంతుడా అలాంటిదేం కాకూడదంటూ కూడా ప్రస్తుతం అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, దేవుణ్ణి తలుచుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. చెర్లపల్లి మంటలు త్వరగా అదుపులోకి రావాలని మీరు నేను అందరూ కోరుకుందాం. ప్రస్తుతం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఎటువంటి సినారియో ఉంది అని చెప్పి. వేరే కంపెనీకి ఇలాంటి ప్రమాదం లేదు అంటూ ఓకే. సో ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అలాగే భవానీ వర్మిద్ల చెప్పడం జరుగుతుంది, 2 కిలోమీటర్ దూరం నుంచి నేను చూడడం జరుగుతున్నట్టు చెప్పడం జరుగుతోంది. ఎవరికి ఇలాంటి ప్రాణహాని లేదు అంటూ కోలా శ్వేత చెప్తున్నారు. గ్రేట్, ఒకవేళ అలా కాకూడదని మనం కూడా కోరుకుందాం. అందరూ ప్రాణాలతో బతికి బట్ట కట్టాలని కోరుకుందాం. అలాగే మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. ఎస్, ఫ్రమ్ కంట్రోల్ ట్యాంకర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కంట్రోలింగ్ అంటూ ఫోమ్ కంట్రోల్ ట్యాంకర్స్. ఓకే ఫోమ్తో గుడ్, ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు నిజంగా. ఎందుకంటే ఈ కెమికల్కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇసుక కావచ్చు, లేకపోతే ఫోమ్కి సంబంధించి. ఎందుకంటే మీకు బాగా గుర్తుండుంటే కనుక విమాన ప్రమాదాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు జరిగే సందర్భంలో ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ మీద వాటిని తీసుకెళ్తుంటారు. ఫోమ్స్ ఏంటంటే డౌస్ చేసేస్తాయి, అంటే మంటని ఆర్పే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు అంత సామర్థ్యం ఉందా, వచ్చే టైం ఉంటుందా, అంతవరకు మంటలు ఆగుతాయా, అంత సామర్థ్యంతో మనం వినియోగించగలమా, అటువంటి ప్రమాదాన్ని మనం వెంటనే కంట్రోల్లో తీసుకురాగలమా, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ కారణంగా జరిగింది, ఎవరైనా కావాలని చేశారా, ఒకవేళ జరిగితే ఏ రసాయన పదార్థాలు ఇక్కడ ఎక్స్ప్లోడ్ అయ్యాయి, ఏ కెమికల్స్కి సంబంధించి ప్రమాదం జరిగింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఆ కెమికల్కి సంబంధించి తెలిసిన తర్వాత అకార్డింగ్ టు దట్ యాక్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. బట్ మంటల తీవ్రత మాత్రం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఏం కంపెనీ అది? అరే వైట్ కలర్ కుక్క పెట్టుకుని ఒక ముసలాడు ఎప్పుడు ఉంటాడు చూసినావు ఆడ, ఎప్పుడు సిలిండర్లో అక్కడ పోతాడు. వా, ఇది ఈరోజు తగ్గదురా, తగ్గదు, కష్టం. తక్కువ మంట వస్తుందా? దేవుడి దయవల్ల వర్షం పడితే ఒక గంటన్నర వ్యక్తి పడితే దేవుడు కరుణించి వర్షం పడిపిస్తే పక్కన కంపెనీలు అందరూ యాక్టివేట్ అయిపోతారు. పక్కన బ్యాటరీ కంపెనీ ఎగ్జామ్ ఉంది దరిద్రానికి.
వెళ్ళకుండా ఉంటారా బా వేడి కలుగుతుందిరా రూమ్లో మంట తగ్గింది కిరణ్. ఏం కంపెనీ అది? రైట్, ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ప్రస్తుతం చెర్లపల్లి. మీరు చూస్తే కనుక మౌలాలి గుట్ట మీద నుంచి విజువల్ ఇది మీరు నమ్ముతారా? మౌలాలి నుంచి తీసిన విజువల్ ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూపేందుకు మాత్రమే విజువల్ తప్ప ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ అధికారులకు సంబంధించి ఐ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ టు టేక్ స్ట్రిక్ట్ అండ్ నెసెసరీ యాక్షన్ ఇమీడియట్లీ. వాళ్ళొక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఇల్లు ఖాళీ చేయాలంటూ కూడా సమాధానం చెప్పే సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే మాత్రం మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ ఇలాంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఐ నో దట్. బట్ అక్కడి నుంచి వస్తున్న రిక్వెస్ట్ని మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు అక్కడ గాలి సేఫేనా? ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రేస్ చేయడం జరుగుతుంది. గాలి సేఫ్ అయినా అంటూ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉందో. ఒక్కసారిగా ఆ ప్రమాదం జరిగిన తర్వాత మౌలాలి ఎక్కడ చెర్లపల్లి, ఎటువంటి సినారియో, ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అడుగుతున్నారు వాళ్ళు. ఆ గాలి సేఫ్ అయినా, అక్కడ మేము ఉండొచ్చా, మేము ఇల్లు ఖాళీ చేసేయాలా, మంటలు అంటుకుంటాయంటూ కూడా ఒక్కసారి ఐ రిక్వెస్ట్ అధికార బృందానికి, అధికార యంత్రాంగానికి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఇప్పటికీ నాకు తెలిసి రియాక్ట్ అయ్యి ఉంటారు. ఐ రిక్వెస్ట్ మై టీమ్ ఒక్కసారి సోషల్ మీడియాకి చెక్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి, ఎందుకంటే ఐ థింక్ హైడ్రా పరిధిలోకి వెళ్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి ఒకవేళ ఏమైనా హైడ్రా రియాక్ట్ అయ్యిందేమో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మంటలు ఆ స్థాయిలో అంటుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ ప్రమాద తీవ్రత పెరుగుతోంది. హైడ్రా పరిధిలోకి వస్తుందా రాదా? సారీ, ఫర్ ఏ వైల్ దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ మీ. అయితే ఆ విషయం పక్కన పెడితే కనుక ఇక్కడ హైడ్రా హెల్ప్ తీసుకునే అవకాశం ఉందని ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పరిస్థితి చెయ్యి దాటిపోకుండా అక్కడ అధికార యంత్రాంగం, మరి ముఖ్యంగా ఫైర్ సిబ్బంది తమ శ్రమకు మించి ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి. ఈ విషయంలో వాళ్ళని అభినందించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతోంది ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రథమ కర్తవ్యం ప్రజల ప్రాణాలను కాపాడమే. ఆ మంటలు వ్యాపించకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కామెంట్స్ రావడం జరుగుతోంది. ఇక్కడ ఎయిర్ ఇస్ టోటలీ నాట్ ఫైన్ అంటే మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. బిగ్ కెమికల్ ఫ్యాక్టరీ అంటే మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పీపుల్ రైట్, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మంటలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఎందుకంటే ఆ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చేసి మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మీకు చూపించడం, తద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రమాద తీవ్రతను మీరు కళ్ళ ముందు చూస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటూ ఇన్ఫాక్ట్ ఫేజ్ 1 అంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఆల్రెడీ డిఆర్ఎఫ్, ఎస్పీ, డిఎస్పీ, వాటర్ ఫోర్స్, పోలీస్ నంబర్స్ 150 అక్కడికి చేరుకున్నారని మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి వచ్చి అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి అయితే ఆ ప్రమాద తీవ్రతను చూస్తే అండి ఆ డ్రమ్ములు పేలుతున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ స్థానికులుగా మీరు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే ఆ ఏరియాకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫాక్ట్ వాళ్ళకి అవాయిడ్ చేసేందుకు సజెషన్ ఇచ్చినట్టు అవుతుంది. కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వార్తని పంపించకపోయినా అది మీ ఇష్టం మీద ఉంటుంది. కాబట్టి బట్ ఈ విషయాన్ని మాత్రం కమ్యూనికేట్ చేయండి. కుదిరితే పంపించండి, కానీ ఈ విషయాన్ని మాత్రం కమ్యూనికేట్ చేయండి. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అటుగా వచ్చేవాళ్ళు ఉంటే కనుక అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాంతోపాటు మీరేమనుకుంటున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నేను ఇక్కడి నుంచి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఇద్దరు మాత్రం కమెంట్ చేశారు. అఫ్కోర్స్ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ఆర్టీవీ అప్రిషియేట్ ఆల్ ద వ్యూవర్స్ హు ఆర్ కమెంటింగ్. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ని రిప్లికేట్ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ సిచ్యువేషన్ని
మరింత గాఢంగా మరింత గాఢతతో చెప్పేందుకు హెల్ప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది, చెర్లపల్లిలో ఎటువంటి ప్రమాద ఘంటికలు ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగడం జరుగుతోంది. అధికార యంత్రాంగానికి క్వశ్చన్ నేను అడగడం జరుగుతుంది. వాళ్ళ నుంచి నా ద్వారా ఆర్టీవీ ప్లాట్ఫామ్ ద్వారా అడగడం జరుగుతోంది. వాళ్ళు అక్కడ ఉండడం సేఫేనా? స్థానికులు అడుగుతున్న క్వశ్చన్ అది. ఎంతవరకు సేఫ్ మీ ఇక్కడ ఉండడం, ఈ గాలి ఎంత సేఫ్? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతోంది. మీరు విశాఖపట్నం సింహాచలం ప్రాంతానికి సంబంధించి దరిదాపులో ఒకసారి ఘటన జరిగింది. అది రాత్రిపూట జరిగిన ఘటన. మీకు గుర్తుండే కనుక ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రమాదానికి సంబంధించి గ్యాస్ లీక్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఎవరు ఉండలేకపోయారు. రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరుతున్న సమయంలో ప్రాణాలతో పరుగులు పెడుతున్న సందర్భంలో కొంతమంది స్పృహ తప్పిపోయి పడిపోయారు. సో ఇటువంటి ఘటన కాబట్టి ఇక్కడ మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ధైర్యాన్ని సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజంగా అక్కడ ప్రమాదం ఆ స్థాయిలో ఉందా? అక్కడ గాలి సేఫేనా? ఉండొచ్చా? ఒకవేళ గాలి సేఫ్ కాకపోతే కనుక ఏమైనా అలర్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి చాలామంది రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. డోంట్ బ్రీత్ ద ఎయిర్ ఇట్స్ ఫిల్డ్ విత్ గ్యాస్. ఓకే, దయచేసి హాక్స్ న్యూస్ అంటే కల్పిత వార్తలు కావచ్చు, లేకపోతే ఫేక్ వార్తలు కావచ్చు ప్రచారం చేయొద్దు. ఆ రిక్వెస్ట్. అఫ్ కోర్స్ వ్యూయర్స్ అందరూ ఈ టైంలో పదే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఏవైనా అవసరం వచ్చిందా తెలుగు ప్రజలు ఒకరికొకరు ఇలా 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 కలుస్తారు. అఫ్ కోర్స్ అవసరం ఉంటే చాలు ఎన్ని విభేదాలున్నా పక్కన పెడతాం, చేయి కలిపి ఆ ఆపదను గట్టెక్కే ప్రయత్నం చేస్తాం. మరొకసారి మన తెలుగు వాళ్ళ సత్తా చూపించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా చెర్లపల్లి ఘటన, అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ తీవ్రత ఎలా ఉంది? అధికార యంత్రాంగం ఎప్పటికీ అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. ఎస్పీలు, డిఎస్పీలు, దాంతోపాటు ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు, కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక కరెక్ట్ మీ, ఒక 100 అడుగుల ఎత్తులో ఈ అగ్ని ఎగసి పడుతోందా? అలాగే కనిపిస్తోంది విజువల్ చూస్తూ ఉంటే మాత్రం. ఆ ప్రమాద తీవ్రత ఆ స్థాయిలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్, డోంట్ ట్రావెల్ ఫ్రమ్ గణేష్ కమాన్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. చెంగిచెర్ల నుంచి కనిపిస్తోంది ఫైర్ అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఎక్కడ చెంగిచెర్ల, ఎక్కడ చెర్లపల్లి? చెంగిచెర్ల నుంచి ఈ ఫైర్ కనిపిస్తోంది, మంటలు కనిపిస్తున్నాయంటే వారు చెప్పడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అద్దం పడుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రైట్ ఓకే, మరి కాసేపట్లో అప్డేట్ అందిస్తుంది ఆర్టీవీ. ఎన్ఎఫ్సి ఇస్ నెక్స్ట్ డోర్ అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు ఏమైనా కంట్రోల్లోకి వచ్చి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మా రిలేటివ్స్ ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటూ కూడా కార్తిక్ చెప్తున్నాడు. కార్తిక్, ఎటువంటి సినారియో ఉందో ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరైనా అవాయిడ్ చేయాలి, అటువైపు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? అధికారులు ఏమైనా మీకు సజెషన్స్ ఇచ్చారా? అక్కడి నుంచి వెళ్ళిపోమనో లేకపోతే అక్కడ ఉండనో ఏమైనా చెప్తున్నారో ఒకసారి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. కార్తిక్ ఈజ్ రెస్పాండింగ్, అలాగే లియో ఈజ్ రెస్పాండింగ్. ఎన్ఎఫ్సి ఫైర్ వెరీ డేంజర్ అంటూ చెప్తున్నాయి. ఆల్రెడీ 5 years బ్యాక్ చెల్లపల్లిలో ఫైర్ అయ్యింది. అంత కదా నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మా రిలేటివ్స్ ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కార్తిక్ సెడ్ ఓకే, డోంట్ గో ఫ్రమ్ చెల్లపల్లి గణేష్ కమాండ్ టు కేబుల్, ద రోడ్ ఈస్ బ్లాక్డ్ వైల్ గోయింగ్ టు కేబుల్, ద కంపెనీ విల్ బీ ఆన్ రైట్ సైడ్ అంటూ చెప్తున్నారు. పిల్లలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా విషపూరితమైన గాలి, సేఫ్గా చూసుకుని అంటూ మరికొంతమంది సజెస్ట్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఎస్, నో మోర్ ఫైర్ అంటూ. ఓకే, గరుడ ఈజ్ సెయింగ్ నో మోర్ ఫైర్ అంటున్నారు. గ్రేట్ న్యూస్. ఒకళ్ళు ఇదే కంటిన్యూ కావాలని కోరుకుందాం. డూ వీ హ్యావ్ టు వెకేట్ నియర్ నాగారం, వీ కెన్ సీ స్మోక్ హియర్ అంటూ చాలా మంది క్వశ్చన్ ఉంది సంధ్యా పాల్. బట్ లెట్ వెయిట్ అండ్ సీ. ఐ థింక్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమైనా వస్తే కనుక ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆర్ లెట్స్ టేక్ ఇట్ డిమాండ్ ఆర్ రిక్వెస్ట్, అధికారులకు సంబంధించి ఆఫీసర్స్ ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉండాలా, అక్కడ ఖాళీ చేయాలా, ఇదే అడుగుతున్నారు స్థానికులు. రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఆల్సో డిమాండ్స్ దట్. ఎందుకంటే ఎస్, దిస్ ఇస్ అ నీడ్ ఆఫ్ డిమాండ్. ఎందుకు నేను డిమాండ్ అనే మాట ఉపయోగిస్తానంటే కనుక మన ప్రాణాలు మనకి సేఫా కాదా అని ఒక క్వశ్చన్ మార్క్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఇస్తే కనుక వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చి ముందు బతికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అఫ్ కోర్స్ అక్కడ అంత సివియారిటీ లేదా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు చేరుకుంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అ క్విక్ డెసిషన్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి అఫ్ కోర్స్ మీకు తెలుసు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. బట్ వ్యూవర్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ
అక్కడున్న వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ నేను మీకు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి ఏం కాకూడదని కోరుకున్నా, ఆఫ్ కోర్స్ మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఆర్ దేర్ ఇన్ అ సిచ్యువేషన్ ఫైర్ యాక్సిడెంట్. సెల్యూట్ టు ఫైర్ ఫైటర్స్. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి షుడ్ సెల్యూట్ టు ఫైర్ ఫైటర్స్. వాళ్ళు ఓన్లీ 200 మీటర్స్ ఎన్ఎఫ్సి అండ్ ఈసీ వేయాలంటూ చెప్తున్నారు. అలాగే మరికొంతమంది కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి ప్రిమైసెస్, ఎవరి దగ్గరికి రావట్లేదు. ఫైర్ విజువల్స్ చాలా ఏరియా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇప్పుడే అక్కడే ఉన్న నియర్ టు మై హోమ్ అంటూ కూడా సాత్విక్ మెసేజ్ చేయడం జరిగింది. మై హౌస్ ఇస్ నియర్ మల్లాపూర్, డోంట్ ట్రావెల్ ఫ్రమ్ దీస్ వే ప్లీజ్, మోస్ట్ డేంజరస్ అంటూ చెప్పడం జరుగుతోంది. వంశీకృష్ణ ఎవ్రీబడి హైదరాబాద్ తెలంగాణ ఇంకోసారి కుడోస్ అబ్బా. ఎందుకంటే ఒక చిన్న కాల్ ఇచ్చింది ఆర్టీవీ, ఒక చిన్న కాల్ ఇస్తే ఈ స్థాయిలో రెస్పాన్సా. వన్స్ అగైన్ కుడోస్ టు యూ గైస్. ఒక్కొక్కరు కూడా సోషల్ మీడియా ఎందుకు పనికిరాదు అని చెప్పే వాళ్ళకి ఈరోజు ఆర్టీవీ వ్యూవర్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు సోషల్ మీడియా వేదికగా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, ఒక కథనానికి సంబంధించి రెస్పాన్స్ వస్తే ఎలా కాపాడొచ్చు అనేది. ఎందుకంటే కమ్యూనికేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు, ఎటువంటి సినారియో ఉందో చెప్తున్నారు, పక్క వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. ఇలా ఒకరికొకరు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనికేట్ చేసే అవకాశం ఇక్కడ మాకు దొరుకుతోంది. ఎందుకంటే ఆ సివియారిటీ చెప్పగలిగితే ప్రాణాలను కాపాడే వాళ్ళు అవుతాం. ఫైర్ ఇంజిన్స్ వచ్చినా అంత తగ్గలేదు మరికొంతమంది అంటున్నారు. నియర్ హిందుస్థాన్ కేబుల్ క్రాస్ రోడ్ అని మరికొంతమంది అంటున్నారు. ఇస్ దేర్ సమ్ ఎయిర్ ప్రాబ్లమ్ సో ట్రై టు స్టే ఇన్ హోమ్ అంటూ నివాస్ డోలీ అంటున్నారు. దాంతోపాటు ఎస్ ఐ థింక్ 6 to 7 ఫైర్ ఇంజిన్స్ పాస్డ్ విత్ ఇన్ 1 hour. ఓ మై గాడ్, ఎవరికి ఏం కాడదని కోరుకుంటున్నారు. నో నీడ్ టు వెకేట్. ఓ మై గాడ్ రామ్, ఐ థింక్ గ్రేట్. ఒకవేళ ఇదే కావాలని కోరుకుందాం. బట్ ఇక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు. దిస్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్. రామ్ అని ఒక వ్యక్తి ఒక ప్రొఫైల్ టెక్స్ట్ చేయడం జరుగుతోంది. బట్ అఫీషియల్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. ఫైర్ ఈజ్ కంటిన్యూయింగ్ అంటూ మరికొంతమంది టెక్స్ట్ చేయడం జరుగుతోంది. మంటలు ఇంకా స్టాప్ అవ్వలేదంటూ కార్తీక్ టెక్స్ట్ చేశారు. ప్లీజ్ స్ప్రెడ్ రియల్ న్యూస్ ఓన్లీ. రాకేష్ బైతి ట్రూ. నేను కూడా దాన్ని చదివే చెప్తున్నాను. ఎక్కడ కూడా అఫ్కోర్స్ ఇంతవరకు నాకు తెలిసి ఓ మై గాడ్ వీఆర్ హియరింగ్ సౌండ్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 kilometers ఫార్ ఫ్రమ్ లొకేషన్ హెచ్బీ కాలనీ అంటూ గాయత్రి శర్మ టెక్స్ట్ చేశారు. ఎస్, ప్రమాద తీవ్రత ఇన్ఫాక్ట్ మేము విజువల్స్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సౌండ్స్ అయితే వినడం జరిగింది. బ్రో ఐ ఆమ్ సీయింగ్ ద ఫైర్ ప్లేస్ అంటూ లహరి లక్కీ ఇస్ టెక్స్టింగ్. ఇలా చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఫుల్ ఆఫ్ స్మోక్ ఇన్ దమైగూడ వీ కెన్ సీ ద ఫైర్ అంటూ శ్రీకాంత్ చెప్తున్నారు. అలాగే మా ఇంటి దగ్గరే ఇది జరిగిందంటూ కళ్యాణ్ నాయక్ చెప్పడం జరుగుతోంది. అలాగే వాటర్ ఫోర్స్ అప్ టు నౌ 25 వాటర్ ట్యాంక్స్ ఆర్ కేమ్ నౌ డూయింగ్ ఫైర్ కంట్రోల్. ఓ మై గాడ్, 25 వాటర్ ట్యాంకులు చేరుకున్నాయంట. కొంతమంది టెక్స్ట్ చేయడం జరుగుతోంది. అక్కడ పరిస్థితికి సంబంధించి ఇక్కడ 5 ఫైర్ ఇంజిన్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాయంటూ చెప్తున్నాయి. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ లైన్ నుంచి వెళ్లే చర్లపల్లి, రాంపల్లి, చెంగిచెల్ల ఈసీఎల్ అక్కడ అంశానికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. ఫుల్ హెవీ ట్రాఫిక్ చక్రపురం క్రాస్ రోడ్ దగ్గర నుంచి చెప్పడం జరుగుతుంది. మా ఫ్రెండ్ అక్కడే పనిచేస్తాడంటూ కళ్యాణానికి చెప్పడం జరుగుతుంది. హెవీ ట్రాఫిక్ నియర్ చర్లపల్లి రోడ్ టువర్డ్స్ ఈసీఎల్, ప్లీజ్ యూస్ డైవర్షన్ ఆల్టర్నేటివ్ రూట్స్ అంటూ భరద్వాజ్ చెప్పడం జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ నిజంగా. తెలంగాణ తెలుగు ప్రజలు ఇంకోసారి ఎస్ కష్టంలో చేయి కలిపితే కథం తొక్కితే ఆ ప్రమాదాన్ని ఎలా తొక్కచ్చో ప్రూవ్ చేస్తున్నారు. నిజంగా ఒక్కసారి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి కామెంట్స్లో మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దట్ పాస్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయండి. ఒకరి నుంచి ఒకరికి, ఇంకొకరి నుంచి అక్కడికి అలా పాస్ ఆన్ చేయగలిగితే కనుక ఈ ప్రమాద తీవ్రతను మనం అరికట్టగలిగే వాళ్ళం అవుతాం. ఏదో అంటూ ఉంటారు కదా, ఉడతా సాయమైన ఆ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో ఉడతా సాయమైన చాలా గొప్పది అంటూ ఉంటారు కదా. ఎందుకంటే కనీసం మీ యొక్క మాట ఇటువైపు వెళ్ళొద్దను అనే అంశానికి సంబంధించి అఫ్కోర్స్ ఫేక్ న్యూస్ ఉండకూడదని కోరుకుంటున్నాం. అఫ్కోర్స్ ఇంతవరకు అలా కాలేదని కోరుకుందాం. మంటలు ఇంకా కంట్రోల్లోకి రాలేదని కొంతమంది చెప్పడం జరుగుతోంది. అక్కడ ఉన్న ఐరన్ కెమికల్ ఛాంబర్స్ మంటలు ఆగట్లేదు బ్రో అంటూ మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. ఎస్, అందరూ కూడా బాగుండాలని కోరుకుందాం. మంటలు మాత్రం ప్రస్తుతం ఇంకా అదుపులోకి రాలేదు, కంటిన్యూ అవుతున్నాయి. ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకొక ఫ్యాక్టరీకి మంటలు వ్యాపిస్తున్నాయనే మాట ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. కానీ భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్థానికులందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణాన ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ కూడా కొంతమంది భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తూ ఉంటే కనుక మరికొంతమంది నియర్ మై హౌస్ ఎస్ ఒకసారి మీరు చూసిన వెరీ గుడ్ న్యూస్ ప్రొవైడింగ్ బై ఆర్టీవీ అట్ దిస్ టైమ్ హ్యాపీ టు డూయింగ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ ఎస్ఎస్కే మ్యూజికల్స్ ఆల్వేస్ ఆర్టీవీ
ఇలాంటి విషయాల్లో ఒక అడుగు ముందే ఉంటుంది. మరొకసారి చెప్పడం జరుగుతోంది, మీ ప్రాంతాల్లో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం కొన్ని కిలోమీటర్లు 7 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తోంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. చెంగిచెర్ల నుంచి చూసిన వాళ్ళకి చెల్లపల్లి ఘటన కనిపిస్తోంది. దాంతోపాటు మరికొంతమందికి సంబంధించి ఇటు మౌలాలి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ఘటన కనిపిస్తోంది. అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో ఉంది అంటే కనుక విజువల్స్ చూస్తూ ఉంటే కొన్ని వందల అడుగుల ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఆ పొగలైతే మాత్రం కొన్ని కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా చెల్లపల్లిని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇప్పటికీ దాదాపుగా 6 నుంచి 7 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయంటూ కూడా కొంతమంది అక్కడ ఉంటే వాళ్ళు టెక్స్ట్ చేయడం జరుగుతోంది. మీరు టెక్స్ట్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం సందీప్ టెక్స్టింగ్ యు ఆర్ సేయింగ్ ట్రూత్ బ్రో అంటూ RTV ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. సందీప్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. హ్యాట్స్ ఆఫ్ టు ద RTV, విచ్ ఈస్ నాట్ సింపుల్ థింగ్ ఇన్ ద తెలంగాణ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సీయింగ్ యువర్ ఛానల్. హ్యాట్స్ ఆఫ్ RTV, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పొగడ్త కోసమో లేకపోతే మీ నుంచి పొగిడించుకోవాలన్న నా ప్రయత్నం కాదు, RTV ప్రయత్నం కాదు. ప్రజల ప్రాణాన్ని కాపాడమే మన ధ్యేయం. ఏ ప్రమాదం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా, వైజాగ్లో ప్రమాదం జరిగిందా హైదరాబాద్ రియాక్ట్ అవుతూ ఉంటుంది, విశాఖపట్నంలో ప్రమాదం జరిగిందా ఆదిలాబాద్ రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఆదిలాబాద్లో ఘటన జరిగిందా శ్రీకాకుళం కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి చూసుకుని ఎక్కడ మొదలుపెట్టినా, అంటే ఇటు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడ ఏ ప్రాంతమైనా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తెలుగు రాష్ట్రాల ప్రజలు కదలి వస్తారు. వాళ్ళ సజెషన్స్ని, వాళ్ళ ఆకాంక్షలు, అంటే అక్కడ వాళ్ళు బతకాలని ఆకాంక్ష ఉంటుంది కదా, దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి కాపాడే ప్రయత్నం చేస్తుంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుగు ప్రజలు కథం తొక్కితే ఎటువంటి ప్రమాదమైనా ఖతం కావాల్సిందే. కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అక్కడ ఆ ప్రమాద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వెళ్ళకుండా బా వేడి కలుగుతుందిరా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.